నమస్కారం. అయోధ్యలో కొలువుదీరిన కొత్త రామ్ లల్లా విగ్రహం అసలు దాన్ని అంత ప్రత్యేకంగా మార్చేది ఏంటి? కేవలం దాని రూపమా, లేక దాని వెనకున్న నమ్మకమా? అంటే ఈ సమాధానం కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అవును, ఈ విశ్లేషణలో ఆ పురాతన రాయి నుంచి మొదలుపెట్టి నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థ వరకు సాగిన ఆ అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. సరే, ఈ కథలో మనం అన్నిటికంటే ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ విగ్రహం గురించే మాట్లాడుకుందాం. అసలు ఆ విగ్రహాన్ని చెక్కిన రాయిలో అంత అద్భుతమైన రహస్యమేముంది? ఇది వింటే నమ్మడం కొంచెం కష్టమేమో. ఈ విగ్రహాన్ని చెక్కిన రాయి వయస్సు ఏకంగా 250 కోట్ల సంవత్సరాలు. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్లే స్వయంగా ధృవీకరించారు. అంటే మనమంతా భూమి చరిత్రలోని ఒక భాగాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నమాట. సరే, ఇంత పురాతనమైన రాయిని ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికి కొన్ని అద్భుతమైన లక్షణాలున్నాయి. కర్ణాటకలోని మైసూరు నుంచి తెచ్చిన ఈ కృష్ణశిలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వేల సంవత్సరాల పాటు ఎలాంటి వాతావరణ మార్పులైనా తట్టుకోగలదు. అంతేకాదు, దీన్ని భూమిలోంచి తవ్వినప్పుడు కొంచెం మెత్తగా ఉంటుందట. దానివల్ల శిల్పులు అతి సున్నితమైన వివరాలను కూడా చెక్కడానికి వీలవుతుంది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ ఇది మరింత గట్టిపడుతుంది. ఇక దీనికి ఆ పేరెందుకొచ్చిందంటే ఇది శ్రీకృష్ణుడి నలుపు వర్ణాన్ని పోలి ఉంటుంది. ఇంతటి ప్రత్యేకమైన రాయి శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో ఒక అద్భుతంగా రూపుదిద్దుకుంది. 5 ఏళ్ల బాలుడి రూపంలో ముఖం మీద సున్నితమైన చిరునవ్వుతో నిలబడి ఉన్న శ్రీరాముడిని ఈ 51 అంగుళాల విగ్రహం మన కళ్ల ముందు నిలుపుతుంది. ఆ రూపాన్ని చూసిన ఎవరికైనా సరే భక్తితో పాటు మనసులో ఏదో తెలియని ఒక ప్రశాంతత కలుగుతుంది. అయితే ఈ విగ్రహం కథ కేవలం ఆ రాయికే, ఆ శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, ఇంకా చెప్పాలంటే చాలా సంక్లిష్టమైన న్యాయ పోరాటం కూడా ఉంది. ఈ న్యాయ పోరాటం అనేది నిన్నమొన్న మొదలైంది కాదు. దీని మూలాలు ఏకంగా 1885లోనే ఉన్నాయి. అప్పుడే మొదటి దావా వేశారు. ఆ తర్వాత 1949లో విగ్రహాలు ప్రత్యక్షమవడం కథలో ఒక కీలకమైన మలుపు. అక్కడి నుంచి 1950లు 60లలో ఇరుపక్షాలు కోర్టు మెట్లెక్కడం మొదలుపెట్టాయి. అలా సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణం చివరకు 2019లో సుప్రీంకోర్టిచ్చిన తుది తీర్పుతో ఒక కొలిక్కొచ్చింది. సరే, ఇప్పుడు ఆ చారిత్రాత్మక తీర్పు గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి రావడానికి అనుసరించిన ఆ న్యాయపరమైన తర్కముంది చూశారు, అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మరే ఇతర కేసులాంటిది కాదు. ఈ మొత్తం కేసుకు గుండెకాయలాంటి ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే, చట్టం దృష్టిలో ఒక దైవాన్ని వ్యక్తిగా పరిగణించవచ్చా? మరోలా చెప్పాలంటే, ఒక మనిషికున్నట్టే దేవుడికి కూడా ఆస్తి హక్కులుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం నిజంగా అంత సులభమైన విషయం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం జ్యూరిస్టిక్ పర్సనాలిటీ లేదా న్యాయబద్ధమైన వ్యక్తిత్వం అనే ఒక లీగల్ కాన్సెప్ట్లో ఉంది. పేరు వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా ఇది చాలా సింపుల్. ఉదాహరణకు, ఒక కంపెనీని తీసుకోండి. అది మనిషి కాదు కదా, కానీ చట్టం దాన్ని ఒక వ్యక్తిగా గుర్తిస్తుంది. అందుకే అది ఆస్తులు కొనగలదు, అమ్మగలదు. ఇప్పుడు అదేవిధంగా దేవతా విగ్రహాలకు కూడా ఈ హోదా ఇవ్వొచ్చా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇక్కడే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన, తెలివైన విభజన చేసింది. వాళ్ళేం చెప్పారంటే, విగ్రహాన్ని అంటే భగవాన్ శ్రీరామ్ విరాజ్మాన్ను ఒక న్యాయబద్ధమైన వ్యక్తిగా గుర్తించారు. కానీ ఆ భూమిని అంటే ఆస్థాన్ శ్రీరామ్ జన్మభూమిని అలా గుర్తించలేదు. ఎందుకంటే ఆస్తి అనేది విగ్రహానికి చెందుతుంది. కానీ ఏకంగా భూమినే వైవంగా గుర్తిస్తే అది కేవలం నమ్మకం ఆధారంగా ఇతరుల హక్కులను కాలరాసినట్టవుతుందని కోర్టు బలంగా అభిప్రాయపడింది. నిజానికి కోర్టు తన తీర్పులోనే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. స్థిరాస్తికి అంటే భూమికి గనక న్యాయబద్ధమైన వ్యక్తిత్వాన్ని ఇస్తే దానివల్ల అనవసరమైన పరిణామాలు తలెత్తుతాయి అని పేర్కొంది. ఇది వారి తర్కాన్ని మరింత బలపరుస్తోందన్నమాట. సరే, న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాంతో అందరి దృష్టి కోర్టు గదుల నుంచి మళ్లీ ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మళ్ళింది. మరి ఆ విగ్రహానికి ప్రాణం పోసిన ఆ పవిత్రమైన ఆచారాలేంటి? ఈ వేడుకని
ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అంటే కేవలం విగ్రహాన్ని తీసుకువచ్చి పెట్టడం కాదు, అది ఒక రాయికి దైవిక శక్తిని ఆపాదించే ప్రక్రియ అన్నమాట. ఇది దాదాపు వారం రోజుల పాటు సాగింది. పంచగవ్య ప్రాశనంతో విగ్రహాన్ని శుద్ధి చేయడంతో మొదలుపెట్టి గణేశ వరుణ పూజలు చేశారు. ఆ తర్వాత పవిత్ర హోమాలు, సరయూ నదీ జలాలతో గర్భగుడిని శుద్ధి చేయడం, ఇక చివరిగా 125 కలశాలతో అభిషేకం. ఇలా ఒక్కో దశలోనూ ఆ విగ్రహానికి జీవం పోసే ప్రయత్నం చేశారన్నమాట. ఒక పురాతన రాయ్, దాని వెనుక దశాబ్దాల న్యాయ పోరాటం, ఆ తరువాత పవిత్ర ఆచారాలు. సరే, ఇవన్నీ కలిపి అయోధ్య నగరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? కేవలం ఆధ్యాత్మికంగానేనా, లేక ఆ నగరం యొక్క ఆర్థిక రూపురేఖలనే మార్చేశాయా? ఇప్పుడు అదే చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఈ పరిణామాలతో అయోధ్య నగరం అక్షరాలా పునర్జన్మ పొందింది. యాత్రికుల వెల్లువతో హోటళ్లు నిండిపోతున్నాయి, స్థానిక వ్యాపారాలు అద్భుతంగా వృద్ధి చెందుతున్నాయి, నగరం రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా కొత్త రోడ్లు, పెరిగిన రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, వీటన్నింటి ఫలితంగా స్థానికులకు వేలాది కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. అయోధ్యలో జరిగిన ఈ పరివర్తన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మరి భవిష్యత్తులో నమ్మకానికి మరియు ఆర్థిక వ్యవస్థకి మధ్య సంబంధం ఎలా ఉండబోతోంది? ఇలా విశ్వాసం ఆధారంగా అభివృద్ధి చెందే నగరాలు మన దేశ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఇది ఖచ్చితంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం.